అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియనంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పటికే పర్యవేక్షిస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు ఆ శాఖకు వచ్చాయో తెలుసుకునే ప్రతినిధి మనకు అందుబాటులో దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి ఉన్నారు. సార్, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఇప్పటివరకు దరఖాస్తు స్వీకరణ గడువు ఎప్పటివరకు ఉంది? ఇప్పటివరకు 50 నుంచి ఒక 55 సుమారు వరకు వచ్చి ఉన్నాయండి. ఈ రోజుతోటి లాస్ట్ తేదీ అండి. ఈరోజు సాయంత్రం 5 o'clock వరకు కూడా మేము తీసుకుంటాము అప్లికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి మొత్తం ఎంతమంది సభ్యులతో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అవుతుంది? దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి? అంటే సాధారణంగా చాలా క్లీన్డ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దేవాదాయ ధర్మశాఖకు సంబంధించినటువంటి విభాగాల్లోకి ట్రస్ట్ సభ్యులుగా తీసుకుంటూ ఉంటారు. సో సాధారణంగా సభ్యుల అర్హతలు ఏ విధంగా ఉంటాయి? చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అని ఉంటుంది. ఈ భద్రాచలం దేవస్థానం సంబంధించి గవర్నమెంట్ వారు ధర్మకర్తల మండలిని నియమిస్తారండి. దీనికి సంబంధించి 14 మంది సభ్యులని ప్లస్ ఆ ఎక్స్-అఫిషియో మెంబర్గా అక్కడ ఉన్నటువంటి సీనియర్ అర్చకుని నియమిస్తారు. ఈ 14 మందికి సంబంధించి అప్లికేషన్లు మేము స్వీకరించడం జరుగుతుంది. దానికి ఏంటంటే వారి క్రైటీరియా ఏంటంటే ప్రతి అభ్యర్థి కూడా 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి కూడా ఐపీ అంటే ఆర్థికంగా దివాలా తీసిన వాళ్ళు ఉండకుండా ఉండేటట్టు చూస్తుంటాము. దాంతోపాటుగా ఫిజికల్గా కూడా అతను హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధిత గవర్నమెంట్ వారి నుంచి కూడా ఒకటి తెచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా తీసుకుంటాం మేము. ప్లస్ ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అని చెప్పేసి కూడా నిర్ధారిస్తూ సంబంధిత స్టేషన్ నుంచి కూడా మేము వాటి నుంచి కూడా వివరాలు కోరుకుంటాము. హిందూ ముఖ్యంగా వీటన్నిటికంటేతో పాటు అతను హిందూ అయి ఉండాలండి. ఈ అర్హతలు ఎవరైతే ఉంటారో వారి నుంచి మేము అభ్యర్థిని తీసుకొని అవన్నీ స్క్రూటినీ చేసి మేము మా కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్కి పంపడం జరుగుతుందండి. సో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేశవ్యాప్తంగా రామభక్తులు తరలి వస్తుంటారు. సో ఇటువంటి ప్రాశస్యం కావచ్చు, ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో నార్మల్గా ఏ ఆలయంలో అయినా సరే ట్రస్ట్ బోర్డు సభ్యుల భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది? ఆలయ అభివృద్ధికి ఎటువంటి తోడ్పాటును ఎటువంటి పాత్ర ట్రస్ట్ బోర్డు పోషిస్తుంటుంది సాధారణంగా? ధర్మకర్తల మండలి అనేది అక్కడ ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఈ రాష్ట్రం కానీ జిల్లా నలుమూలల నుంచి కొని అక్కడ నియామకం జరుగుతుంది కాబట్టి వారి సహకారంతో భక్తుల నుంచి విరాళాలు కానీ లేదా హిందూ ధర్మ ప్రచారం కానీ ఏ విధంగా చేయాలనేది వాళ్ళతో చర్చించి డిపార్ట్మెంటు వాళ్ళ భాగస్వామ్యం చేసుకొని ఇప్పుడున్న దానికంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దరఖాస్తులు దాదాపు 50 నుంచి 55 వరకు వచ్చాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి సార్? ఈ అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తారు? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ అంతా అప్లికేషన్ గడువు ఈ రోజుతోటి ముగిసిన తర్వాత మేము వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తామండి. స్క్రూటినీ చేసి వాళ్ళ ఏజ్ ప్రూఫ్ ఉన్నదా లేదా, 30 సంవత్సరాలు నిండినా లేదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే మేము ఇందాక మీకు తెలియజేసామో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని వాటిని మా ఇన్స్పెక్టర్ అని ఉంటారండి, వారి ద్వారా మేము ఏసీ కార్యాలయానికి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. వాటిని కూడా మళ్ళీ మేము ఈ కార్యాలయం నుంచి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మేము మా కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్కి అతి త్వరలో సబ్మిట్ చేస్తాం. ఎప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది సార్? ఫైనల్ ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఈ అప్లికేషన్ చేయడానికి మాత్రమే ఈరోజు గడవండి. మేము తర్వాత అవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు వెంటనే మేము తక్షణమే ఈ కార్యాలయం ఏసీ కార్యాలయం నుంచి కమిషన్ కార్యాలయంకి మేము పంపించడం జరుగుతుంది. ఏదేమైనా భద్రాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణలో తొలి పాలక మండలిగా భద్రాచలం దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు అయితే దక్కనుంది. తెలంగాణ వచ్చినటువంటి గడిచిన 10 ఏళ్లలో కూడా గత ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించలేదని కూడా గత ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో చాలా పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే దేవాదాయ ధర్మ శాఖ కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్
అయితే ఇప్పటికే జారీ చేస్తారు. అందులో భాగంగా అర్హతలతో కూడినటువంటి అభ్యర్థులకు నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు స్వీకరించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా కూడా పూర్తి చేసి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయబోతుంది. మొత్తం 14 మంది సభ్యులు, మరొకరు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మొత్తం 15 మంది సభ్యులతో కూడినటువంటి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటైతే త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.